హలో గైస్, వెల్కమ్ టు ద క్లాస్. ఇప్పటి వరకు జుజుట్సు కైజన్ లో నేను ఎక్స్ప్లెయిన్ చేసింది ఓన్లీ ఇంట్రడక్షన్ పార్ట్, అంటే కల్లింగ్ గేమ్స్ కి సెట్టింగ్ మాత్రమే. సో ఇప్పటి నుంచి అసలు సిసలైన కల్లింగ్ గేమ్స్ స్టార్ట్ అవుతాయి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లాస్ట్ పార్ట్ లో చెప్పినట్టు వాళ్ళు ఫస్ట్ నుండే 100 పాయింట్స్ సంపాదించే బదులు ఆల్రెడీ 100 పాయింట్స్ ఉన్న వాళ్ళని టార్గెట్ చేయాలనుకుంటారు. సో ఆ కొగానే 100 పాయింట్స్ ఉన్న లిస్ట్ లో హిగురామా అండ్ కాషిమో కనిపిస్తారు. యూజీ అండ్ మేగుమి హిగురామాని, పాండా అండ్ హకారి కాషిమోని వెతుకుతూ వెళ్తారు. సో యూజీ అండ్ మేగుమి ఫస్ట్ కాలనీ బ్యారియర్ లో ఎంటర్ అవ్వగానే దూరంగా స్ప్లిట్ అయిపోతారు. అంటే బ్యారియర్ లోకి ఎంటర్ అవ్వగానే వాళ్ళని డిఫరెంట్ ప్లేసెస్ కి టెలిపోర్ట్ చేస్తుంది అనమాట. సో అప్పుడే బ్యారియర్ లోకి ఎంటర్ అయిన యూజీని ఇద్దరు సోర్సర్స్ టీమ్ అప్ అయ్యి అటాక్ చేయడం స్టార్ట్ చేస్తారు. యాక్చువల్లీ వీళ్ళిద్దరు గేమ్ లోకి ఎవరైనా కొత్తగా వస్తే వాళ్ళని అటాక్ చేసి ఈజీగా పాయింట్ సంపాదించాలి అని ట్రై చేస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళ దురదృష్టం ఏంటంటే వాళ్ళకి యూజీ తగిలాడనమాట. యూజీ ఆ ఇద్దరు సోర్సరర్స్ ని పిచ్చ కొట్టుడు కొడతాడనమాట. అండ్ ఈ ఇద్దరు సోర్సరర్స్ కి ఒకటి సిగ్నల్ ఇస్తూ ఉంటాడు. వాడు మన యూజీ పాత స్కూల్ మేట్ అనమాట. సో తన పాత స్కూల్ మేట్ దగ్గర హిగురుమా ఎక్కడున్నాడో తెలుసుకుంటాడు. ఇంకో పక్క మన మేగుమి కూడా హిగురుమా కోసం వెతుకుతూ ఉంటాడు కదా. తనకు ఒక అమ్మాయి తగులుతుంది. తనని మేగుమి హిగురుమా లొకేషన్ అడుగుతాడు. ఆ అమ్మాయి ఏమో హిగురుమా లొకేషన్ తనకి తెలుసు అని చెప్తుంది. బట్ దానికి బదులుగా తనని కాపాడమని అడుగుతుంది. అంటే ఈ కల్లింగ్ గేమ్స్ చాలా డేంజరస్ గా ఉంటాయి కదా. సో తనకి మిగతా సోర్సరర్స్ నుండి ప్రొటెక్షన్ ఇస్తే తన హిగురుమా లొకేషన్ చెప్తానని మేగుమికి చెప్తుంది. చాలా కాన్ఫిడెంట్ గా ఆ అమ్మాయిని మనోడు నమ్ముతాడు. బట్ ఆ అమ్మాయి ఏమో రెజీ అనే రీఇన్కార్నేటెడ్ ప్లేయర్ దగ్గరికి తనని తీసుకెళ్లి ఇరికించేస్తుంది. ఇంకో పక్క యూజీని వాళ్ళ పాత క్లాస్మేట్ హిగురుమా ఒరిజినల్ లొకేషన్ కి తీసుకెళ్లి వదులుతాడు. సో హిగురుమా గురించి మీకు కొంచెం తెలియాలన్నమాట. హిగురుమా ఒక లాయర్, చాలా మంచోడు అనమాట. మనోడు ముందర ఎవరికైనా ఇంజస్టిస్ జరిగితే అస్సలు చూడలేడు. తన లాస్ట్ ట్రైల్ అప్పుడు హిగురుమా ఒక ఇన్నోసెంట్ వ్యక్తి వైపు వాదిస్తూ ఉంటాడు. ప్రూఫ్స్ అన్ని తన నిర్దోషి అని చెప్తున్న ఆ ఇన్నోసెంట్ అబ్బాయిని కోర్టు దోషిగా ప్రకటిస్తుంది. అంత ఎవిడెన్స్ ఉన్నా తన కళ్ళ ముందర ఒకరికి అన్యాయం జరుగుతోంది అని కోపంతో తన కర్సెట్ టెక్నిక్ అవేకన్ చేస్తాడు. మనోడి డొమైన్ ఎక్స్పాన్షన్ పేరు డెడ్లీ సెంటెన్సింగ్ అనమాట. ఈ డొమైన్ ఒక కోర్ట్ రూమ్ లా ఉంటుంది. ఈ డొమైన్ లో ఒక షికిగామి ఉంటుంది. ఆ షికిగామికి ఈ డొమైన్ లో ఎవరు ఎంటర్ అయినా వాళ్ళ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే వాళ్ళు నిజం చెప్తున్నారా లేదా అనేది ఆ షికిగామి ఈజీగా చెప్పేస్తుంది. ప్రాసిక్యూషనర్ అయిన హిగురుమా డొమైన్ లో ఎంటర్ అయిన వాళ్ళ మీద ఒక స్టేట్మెంట్ పాస్ చేయొచ్చు. ఈ డిఫెండెంట్స్ ఎవరైతే ఉన్నారో హిగురుమా ఇచ్చిన స్టేట్మెంట్ కి వాళ్ళ ఆర్గ్యుమెంట్ సబ్మిట్ చేసి వాళ్ళు గిల్టీ కాదు అని ప్రూవ్ చేసుకోవాలి. అలా ప్రూవ్ చేసుకోలేకపోతే వాళ్ళ కర్సిడ్ ఎనర్జీ రిమూవ్ చేయబడుతుంది. అండ్ వాళ్ళు గిల్టీ అని తెలిస్తే హిగురుమా చేతిలోకి ఒక ఎగ్జిక్యూషనర్ స్వాడ్ వస్తుందన్నమాట. ఆ ఎగ్జిక్యూషనర్ స్వాడ్ తో ఎవరిని ముట్టుకున్నా వాళ్ళు ఇన్స్టాంట్ గా చనిపోతారు. ఇలాంటి హిగురుమా దగ్గరికి మన యూజీ పాయింట్స్ కోసం వెళ్తాడు. హిగురుమా ఒక అవేకండ్ ప్లేయర్ కాబట్టి, తన ఒక మోడర్న్ సిటిజన్ కాబట్టి యూజీ హిగురుమాని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాడు. కల్లింగ్ గేమ్స్ వల్ల చాలా మంది ఇన్నోసెంట్స్ చనిపోతున్నారు. సో కల్లింగ్ గేమ్ ని ఆపేద్దామంటాడు. బట్ హిగురుమా అంత ఈజీగా ఒప్పుకునే సోర్సరర్ కాదు. ఎందుకంటే ఒకవేళ కల్లింగ్ గేమ్స్ లో కూడా తప్పు చేసిన వాళ్ళు శిక్షించబడుతున్నారేమో అని తను నమ్ముతాడు. సో వాళ్ళిద్దరి మధ్యలో ఈ డిఫరెన్సెస్ వల్ల ఇద్దరు ఫైట్ చేయడానికి రెడీ అవుతారు. ఫైట్ స్టార్ట్ అవ్వగానే హిగురుమా డొమైన్ ఎక్స్పాన్షన్ చేస్తాడు. యూజీకి ఆ డొమైన్ లో వైలెన్స్ ప్రొహిబిటెడ్ అని తెలియదు కాబట్టి హిగురుమా మీద అటాక్ చేయడానికి వెళ్తాడు. బట్ పాసిబుల్ అవ్వదు. హిగురుమా యూజీకి తన డొమైన్ లో రూల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. జడ్జిమెన్ యూజీని, ఇక్కడ జడ్జిమెన్ అంటే ఆ షికిగామి అనమాట, తను అండర్ ఏజ్ అయినప్పటికీ ఒక పాచింకి పార్లర్ లో ఎంటర్ అయినట్టు అక్యూజ్ చేస్తుంది. పాచింకో పార్లర్ అంటే అదొక గ్యాంబ్లింగ్ కి సంబంధించిన ప్లేస్ అనమాట. అక్కడికి యాక్చువల్లీ 18 కంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు అస్సలు వెళ్ళకూడదు. జడ్జిమెన్ అక్యూజ్ చేసినట్టే యూజీ నిజంగానే ఆ పాచింకో పార్లర్ కి గేమ్ ఆడడానికి వెళ్ళుంటాడు. బట్ తను నిజంగా వెళ్ళినట్టు ఒప్పుకున్నాడంటే తన కర్సెడ్ ఎనర్జీ అనేది రిమూవ్ చేయబడుతుంది. సో ఎలాగైతే రియల్ వరల్డ్ లో కేసులో నొసుగులు చూపించి బయటపడడానికి ట్రై చేస్తారో యూజీ కూడా ఇక్కడ అదే చేయడానికి ట్రై చేస్తాడు. యూజీ ఆ పాచింకో పార్లర్ కి వెళ్ళింది బాత్రూమ్ కోసం అని చెప్తాడు. సో తను గిల్టీ కాదని ఆర్గ్యుమెంట్ ఇస్తాడు. అప్పుడే ఈ జడ్జిమెన్ తన యూజీ గురించి ఇచ్చిన స్టేట్మెంట్ కి ఎవిడెన్స్ బయటకు తీస్తుంది. ఆ ఎవిడెన్స్ లో పాచింకో పార్లర్ లో ఒక క్యాష్ కౌంటర్ దగ్గర ఉన్నట్టు సెక్యూరిటీ కెమెరాస్ నుండి ఎవిడెన్స్ చూపిస్తుంది. సో యూజీని గిల్టీగా ప్రకటిస్తారు. అండ్ తన కర్సెడ్ ఎనర్జీ కూడా ఆపివేయబడుతుంది. అక్కడితో డొమైన్ క్లోజ్ అయిపోతుంది. అండ్ కర్సెడ్ ఎనర్జీ లేకపోవడం వల్ల హిగురుమా యూజీని పిచ్చ కొట్టుడు కొడతాడు. సో దీని నుండి బయటపడడానికి తను గిల్టీ కాదని ప్రూవ్ చేసుకోవడానికి రీట్రైల్ అడుగుతాడు. రీట్రైల్ అడగగానే డొమైన్ మళ్ళీ ఓపెన్ అవుతుంది. ఈసారి యూజీ షిబియాలో మాస్ మర్డర్ చేసినట్టు అక్యూజ్ చేస్తారు. యాక్చువల్లీ మనకు తెలుసు షిబియాలో మాస్ డిస్ట్రక్షన్ జరగడానికి రీజన్ సుకునా. బట్ యూజీ ఏమో ఆ డిస్ట్రక్షన్ తన వల్లే జరిగిందని ఫీల్ అవుతున్నాడు. సో జడ్జిమెంట్ ముందు తనే మాస్ మర్డర్ చేసినట్టు ఒప్పుకుంటాడు. యూజీ అలా ఒప్పుకున్న వెంటనే తనకి డెత్ పెనాల్టీ పడుతుంది. జడ్జిమెంట్ డెత్ పెనాల్టీ ఇవ్వడం వల్ల హిగురుమా చేతిలోకి ఎగ్జిక్యూషనర్ స్వాడ్ వస్తుంది. సో మనకు తెలుసు ఆ ఎగ్జిక్యూషనర్ స్వాడ్ ఒక్కసారి యూజీకి తగిలితే యూజీ ఖచ్చితంగా చనిపోతాడు. బట్ జడ్జిమెంట్ అక్యూజ్ చేసిన తర్వాత ఒక ఎవిడెన్స్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది కదా. ఆ ఎవిడెన్స్ హిగురుమా చదివి ఉంటాడు. ఆ ఎవిడెన్స్ లో ఆ మాస్ మర్డర్ కి కారణం యూజీ కాదు, యూజీ లోపల
చుట్టుపక్కల సుకునాది అని తెలుసుకుంటాడు. తప్పు చేసి తప్పించుకోవడానికి రెడీగా ఉండే మనుషులున్న ఈ రోజుల్లో యూజీ తప్పు లేనప్పటికీ సుకునా చేసిన మిస్టేక్స్ తనే చేసినట్టు ఒప్పుకున్న యూజీని చూసి యూజీ ఇన్నోసెన్స్ అండ్ తన ఆనెస్టీ చూసి హిగురుమా యూజీకి తన 100 పాయింట్స్ ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. సో హిగురుమా 100 పాయింట్స్ యూజ్ చేసి ఒక కొత్త రూల్ ని యాడ్ చేస్తారు. అదే 10th రూల్. ఆ 10th రూల్ ఏంటంటే కల్లింగ్ గేమ్స్ లో ఉన్న ఒక్క ప్లేయర్ ఇంకో ప్లేయర్ కి పాయింట్స్ ట్రాన్స్ఫర్ చేయొచ్చు. నార్మల్ గా కల్లింగ్ గేమ్స్ లో పాయింట్స్ కావాలంటే ఒకరినొకరు చంపుకోవాలి కదా. ఈ పాయింట్స్ ట్రాన్స్ఫర్ చేసే ఆప్షన్ వచ్చిన తర్వాత ఒకరినొకరు చంపుకోవాల్సిన అవసరం ఉండదన్నమాట. ఇంకో పక్క మన మెగుమి రేజీ అనే రీఇన్కార్నేటెడ్ ప్లేయర్ దగ్గర ఇరుక్కుపోయాడని చెప్పా కదా. యాక్చువల్లీ తను ఒక్కడు కూడా కాదనమాట. ముగ్గురు గ్రూప్ గా ఫామ్ అయ్యి మెగుమి మీద అటాక్ చేస్తారు. వాళ్ళలో ఒకడిని మెగుమి ఓడిస్తాడు. మెగుమి మిగతా ఇద్దరితో ఫైట్ చేస్తూ ఉండంగా తాకాబా అనే ఇంకో అవేకండ్ సోర్సరర్ అక్కడికి వస్తాడు. యాక్చువల్లీ తాకాబా ఒక కమెడియన్ అన్నమాట. చూడ్డానికి ఇలా ఉన్నాడు గాని ప్రస్తుతం ఉన్న జేజేకే వరల్డ్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ క్యాండిడేట్. తన కర్సెడ్ టెక్నిక్ ఏంటంటే తనకి నవ్వు తెప్పించి కామెడీగా అనిపించేది రియాలిటీగా మార్చేయగలడు. తాకాబా 1000 years ఆఫ్ డెత్ యూజ్ చేసి ఒకడిని ఈజీగా లేపేస్తాడు. ఇంకో పక్క మెగుమి అండ్ రేజీకి ఫైట్ జరుగుతూ ఉంటుంది. మెగుమి సక్సెస్ఫుల్ గా రేజీని ఒక పాత జిమ్ లోకి తీసుకెళ్తాడు. ఆ జిమ్ అంతా చాలా డార్క్ గా ఉంటుందన్నమాట. అలాంటి డార్క్ ప్లేసెస్ లో మెగుమి తన ఫుల్ పవర్ చూపించగలడు. రేజీ ఆ జిమ్ లోకి రాగానే మెగుమి తన కిమెరా షాడో గార్డెన్ ని యాక్టివేట్ చేస్తాడు. కిమెరా షాడో గార్డెన్ అనేది మన మెగుమి డొమైన్ ఎక్స్పాన్షన్ అన్నమాట. ఈ డొమైన్ ఎక్స్పాన్షన్ లో మెగుమి తన 10 షాడోస్ ని ఎప్పుడు పడితే అప్పుడు సమన్ చేయగలడు. అండ్ ఆ షాడోస్ ఆ పర్టికులర్ డొమైన్ లో ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్ కి ట్రావెల్ చేయగలుగుతాయి. సో రెజీ స్టార్ కూడా తన కర్సెడ్ టెక్నిక్ యూజ్ చేస్తాడు. యాక్చువల్లీ రెజీ డ్రెస్ అనేది చాలా రకాల రిసీట్స్ తో తయారు చేయబడి ఉంటుంది. ఆ రిసీట్స్ లో దేన్ని కాల్చినా ఆ ఆబ్జెక్ట్ ని తను సమన్ చేయగలడు అనమాట. అంటే తీసుకొని రాగలడు. రెజీ చాలా తెలివైన సోర్సరర్ అవ్వడం వల్ల మెగుమి డొమైన్ లో ఒక లూప్ హోల్ గమనిస్తాడు. అదేంటంటే మెగుమి షాడోస్ లో తను బేర్ చేయగలిగే వెయిట్ ఉన్న ఆబ్జెక్ట్స్ ని మాత్రమే స్టోర్ చేసుకోగలుగుతాడు. సో తను మోయలేని బరువులు ఆ షాడోలోకి వెళ్తే ఆ ఎఫెక్ట్ మెగుమి మీద పడుతుందన్నమాట. సో రెజీ తెలివిగా మెగుమి షాడోలోకి 3 కార్స్ వదులుతాడు. ఆ 3 కార్స్ తన షాడోలోకి వెళ్ళగానే మెగుమి కదలలేని సిచ్యువేషన్ కి వెళ్ళిపోతాడు. మెగుమిని తీసేయడానికి కూడా అస్సలు లేదు, ఎందుకంటే తను కూడా చాలా స్మార్ట్ అన్నమాట. సో తను తెలివిగా మ్యాక్స్ ఎలిఫెంట్ ని రెజీ మీద సమన్ చేస్తాడు. సో రెజీ మళ్ళీ ఈసారి ఇంకా వెయిట్ ఉన్న ఆబ్జెక్ట్ ని మెగుమి షాడోలో వదిలితే మెగుమి పని ఒకటేసారి అయిపోతుంది అని ఒక రిసీట్ కాల్చి ఒక పెద్ద హౌస్ ని సమన్ చేస్తాడు. రెజీ అలా సమన్ చేసిన వెంటనే మెగుమి తన డొమైన్ ఎక్స్పాన్షన్ డిస్పెల్ చేస్తాడు. ఆ హౌస్ ఫ్లోర్ మీద పడడం వల్ల వీళ్ళిద్దరూ అండర్ గ్రౌండ్ లో ఉన్న స్విమ్మింగ్ పూల్ లో పడిపోతారు. అలా స్విమ్మింగ్ పూల్ లో పడగానే రెజీ రిసిప్ట్స్ అన్ని తడిసిపోతాయి అనమాట. అంటే ఇంకా రెజీ ఏది సమన్ చేయలేడనమాట. సో మెగుమి ఎప్పుడు 2 steps అహెడ్ ఉంటాడనమాట. సో రెజీ ఓడిపోయాడు కాబట్టి రెజీ దగ్గర నుండి మెగుమి పాయింట్స్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాడు. అండ్ రెజీ చనిపోయే ముందు ఫేట్ నిన్ను పిచ్చోని చేసి ఆడుకుంటుంది అని మెగుమికి శాపం పెడతాడు. ఇక్కడ ఫేట్ అంటే విధ్ అనమాట. ఈ పర్టికులర్ ఫైట్ వల్ల మెగుమి చాలా అలసిపోతాడు అనమాట. సో అక్కడే కొలాప్స్ అయిపోతాడు. అండ్ తన దగ్గరికి అన్ఎక్స్పెక్టెడ్ గా హానా కురుసు వస్తుంది. అదే ఏంజల్ అక్కడికి వస్తుంది. అండ్ మెగుమిని అక్కడ నుండి తీసుకెళ్లిపోతుంది. ఇంకో పక్క సాండై కాలనీలో మన యూత దొరికినట్టు నరుకుతూ ఉంటాడనమాట. చాలా పెద్ద పెద్ద సోర్సరర్స్ ను కూడా ఈజీగా చంపేస్తూ ఉంటాడు. అండ్ ఇదే కాలనీలో 4 పవర్ఫుల్ సోర్సరర్స్ ఉంటారనమాట. వాళ్ళైతే కలిసి పనిచేయరు, ఎందుకంటే వాళ్ళకి డిఫరెంట్ మెంటాలిటీస్ ఉంటాయన్నమాట. ఆ నలుగురులో ధ్రువ్ అనే రీఇన్కార్నేటెడ్ సోర్సరర్ ని యూత చంపేస్తాడు. యాక్చువల్లీ ధ్రువ్ అనేవాడు ఎంత పవర్ఫుల్ అంటే తన టైంలో తన జపాన్ మొత్తాన్ని కాంక్వర్ చేసి ఉంటాడు. అండ్ ఈ గ్రూప్ లో కెంజకు కర్సిడ్ మ్యానిపులేషన్ యూజ్ చేసిన ఒక స్పెషల్ గ్రేడ్ కర్సిడ్ కాక్రోచ్ ని కూడా యూత చంపుతాడు. ఆ తర్వాత రియు అండ్ ఉరు అనే ఇద్దరు రీఇన్కార్నేటెడ్ ప్లేయర్స్ తో యూత ఫైట్ చేస్తాడు. వీళ్ళు కొంచెం భారీ పడతారనమాట. ఉరో 1000 years బ్యాక్ బ్రతికిన ఒక సోర్సరర్. తను ఆ టైంలోనే సన్ మూన్ స్టార్స్ అనే ఒక స్క్వాడ్ కి కెప్టెన్ అనమాట. అండ్ తను ఫుజివారా క్లాన్ కి చెందింది. తన సొంత క్లాన్ వాళ్ళు తన మోసం చేసి చంపేస్తారు. అండ్ షాకింగ్ గా యూజీ కూడా ఫుజివారా క్లాన్ కి రిలేటెడ్ అనమాట. సో యూతాని ఖచ్చితంగా చంపాలని డిసైడ్ అవుతుంది. అండ్ తనకి హెల్ప్ గా రియు ఉంటాడు. తను 400 years బ్యాక్ బ్రతికిన ఒక సోర్సరర్. ఈ రియు స్పెషాలిటీ ఏంటంటే తను కల్లింగ్ గేమ్స్ లో ఉన్న అందరు ప్లేయర్స్ కంటే ఎక్కువ కర్సెడ్ ఎనర్జీని రిలీజ్ చేయగలడు. సో ఆ ఎనర్జీని తన యూత మీద టెస్ట్ చేయాలి అనుకుంటాడు. సో వీళ్ళ ముగ్గురు వాళ్ళ డొమైన్స్ ని ఎక్స్పాండ్ చేస్తారు. వాళ్ళు పూర్తిగా వాళ్ళ డొమైన్స్ ని ఎక్స్పాండ్ చేసే లోపే ఒక కాక్రోచ్ ని యూత చంపేశాడన్నాను కదా. ఆ కాక్రోచ్ మళ్ళీ వచ్చి ఈ ఫైట్ ని ఇంటరప్ట్ చేస్తుంది. రియు కర్సెడ్ టెక్నిక్ ఏంటంటే తన పాంపడోర్ హెయిర్ స్టైల్ లో ఉన్న హోల్ లో నుండి కర్సెడ్ ఎనర్జీ బ్లాస్ట్ చేయగలుగుతాడు. అది యాక్చువల్లీ ఒక క్యానన్ లా యూజ్ అవుతుంది. అండ్ ఊరో కర్సెడ్ టెక్నిక్ స్కై మ్యానిపులేషన్ అనమాట. అంటే ఈ పవర్ తో తన చుట్టుపక్కల ఉన్న అట్మాస్ఫియర్ ని తనకు నచ్చినట్టు బెండ్ చేయగలుగుతుంది. అండ్ తను ఈ టెక్నిక్ తోనే అటాక్స్ ని రిపెల్ చేయగలుగుతుంది. సో వీళ్ళ నలుగురు ఫైట్ చేస్తూ ఉండగా రియు యూత మీదకి ఒక గ్రెనేడ్ బ్లాస్ట్ చేస్తాడు. యూత చాలా తెలివిగా ఆ బ్లాస్ట్ ఊరోకు తగిలేలా చేస్తాడు. ఆ అటాక్ వల్ల తను ఫైట్ చేయలేకుండా అయిపోతుంది. ఈ గ్యాప్
గ్యాప్ లో ఊరో చెయ్యిని రీకా తినేస్తుంది. ఒకవేళ రూకా ఎవరైనా సోర్సరర్ పార్ట్స్ తింటే యూతా వాళ్ళ కర్సెట్ టెక్నిక్ ని యూజ్ చేయగలడు అనమాట. యాక్చువల్లీ జేజేకో వరల్డ్ లో కాపీ నింజా కకాషి అంటే యూతానే. తను రీకా హెల్ప్ తో వేరే వాళ్ళ కర్సెట్ టెక్నిక్స్ ని కాపీ చేయగలుగుతాడు. సో ఫైనల్ గా ర్యూకి అండ్ యూతాకి ఫైట్ జరుగుతుంది. అండ్ ఈ ఫైట్ లో యూతా ఊరు స్కై మ్యానిపులేషన్ టెక్నిక్ యూజ్ చేసి రియూ బ్లాస్ట్ ని తనకే తగిలేలా చేస్తాడు. దాని వల్ల రియూ ఓడిపోతాడు. రియూ అండ్ ఊరో యూతా పవర్ ని అర్థం చేసుకొని తనకి వాళ్ళ దగ్గర ఉన్న పాయింట్స్ ఇచ్చేస్తారు. సో యూతా దగ్గర ఇప్పుడు 190 పాయింట్స్ ఉంటాయన్నమాట. అండ్ వాళ్ళిద్దరు యూతాకి ఒక మెసేజ్ ఇస్తారు. అదేంటంటే మనకు తెలిసి యూతా చాలా సాఫ్ట్. యూతా లాంటి వాడు సుకునా మీద గెలవాలి అంటే ఖచ్చితంగా రూత్లెస్ గా ఉండక తప్పదు. సో వాళ్ళిద్దరు యూతాని చేంజ్ అవ్వమని అడుగుతారనమాట. కట్ చేస్తే హకారి అండ్ పాండా కాజిమా కోసం వెతుకుతున్నారని చెప్పా కదా. హకారి కల్లింగ్ గేమ్స్ లోకి ఎంటర్ అవ్వగానే తనకు ఒక మాంగా ఆర్టిస్ట్ తగులుతాడు. సో ఈ మాంగా ఆర్టిస్ట్ కూడా తాకాబా అండ్ హిగురుమా లాగా ఒక అవేకండ్ ప్లేయర్. సో ఈ మాంగా ఆర్టిస్ట్ ప్రాబ్లం ఏంటంటే తను ఈ కల్లింగ్ గేమ్స్ లో ఫైట్ చేయడానికి తన దగ్గర రీజన్ ఉండదన్నమాట. సో హకారిని తనకు ఒక రీజన్ ఇవ్వమంటాడు. అడిగిందే లేటు హకారి ఆ మాంగా ఆర్టిస్ట్ ని తిట్టడం స్టార్ట్ చేస్తాడు. తిట్టడం అంటే బూతులు కాదు. నీ మాంగా నువ్వు అడుక్కున్నా నేను చదవను, నీ మాంగా కూడా నీలాగే చెత్తగా ఉంటుంది అంటాడు. ఈ మాటలు విని ట్రిగర్ అయిన ఆ మాంగా ఆర్టిస్ట్ హకారితో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ హకారి ఏమో 2 చేతులు జేబులో పెట్టుకుని మరి తనతో ఫైట్ చేస్తాడు. అంత ఈజీగా ఉంటుంది అనమాట ఫైట్. అండ్ ఫైనల్ గా హకారి తన డొమైన్ ఎక్స్పాన్షన్ చూపిస్తాడు. అదే ఐడల్ డెత్ గ్యాంబుల్. ఈ డొమైన్ ఎక్స్పాన్షన్ ఏంటంటే జాక్పాట్ మిషన్స్ ఉంటాయి కదా, అలాంటి జాక్పాట్ మిషన్ లో 3 నెంబర్స్ ఒకటేలాగా వస్తే హకారి జాక్పాట్ కొట్టినట్టు అనమాట. హకారి జాక్పాట్ కొడితే తను 4 minutes 11 seconds ఇమ్మోర్టల్ అయిపోతాడు. ఇమ్మోర్టల్ ఎలా అంటే ఈ 4 minutes 11 seconds లో తన బాడీ లోపల అన్లిమిటెడ్ కర్సన్ ఎనర్జీ ఫ్లో అవుతూ ఉంటుంది. దాని వల్ల తను ఏం చేయకుండానే తన బాడీలో ప్రతి ఒక్క పార్ట్ రివర్స్డ్ కర్సెట్ టెక్నిక్ యూజ్ చేస్తూ ఉంటాయి. అంటే ప్రతి ఒక్క పార్ట్ స్ప్లిట్ సెకండ్స్ లో హీల్ అయిపోతాయి అనమాట. బట్ తను ఇలా జాక్పాట్ కొట్టాలి అంటే అది 293 times లో ఓన్లీ 1 time మాత్రమే పాసిబుల్ అవుతుంది. అండ్ ఈ టెక్నిక్ కి ఇంకో సీక్రెట్ కూడా ఉంది. తను ఈ డొమైన్ ఎక్స్పాన్షన్ యూజ్ చేసేటప్పుడు టైం 11-11 కానీ 12-12 కానీ ఇలా డబుల్ నెంబర్స్ ఉంటే తను జాక్పాట్ కొట్టడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ హకారి ఆ మాంగా ఆర్టిస్ట్ ని ఓడిచ్చేస్తాడు. ఇంకో పక్క పాండా అండ్ తన బ్రదర్స్ కి కాజిమోకి ఫైట్ జరుగుంటుంది. కాజిమో తన ఎలక్ట్రిసిటీ యూజ్ చేసి వాళ్ళందరినీ చంపేయడమా కాకుండా పాండాని ఒక చిన్న పాండాలా మార్చేస్తాడు. హకారి అక్కడ జాక్పాట్ కొట్టి ఆ మాంగా ఆర్టిస్ట్ ని ఓడిచ్చి డైరెక్ట్ గా కాజిమో దగ్గరకు వస్తాడు. జస్ట్ కాజిమోతో ఫైట్ చేస్తాననగా హకారి ఇంకో జాక్పాట్ కొడతాడు. కాజిమో హకారితో ఫైట్ చేయగానే తనకు అర్థమవుతుంది 4 minutes హకారిని ఏం పీకలేమని. బట్ ఇక్కడ కాజిమోని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే తను చాలా పాత సోర్సరర్. తన ఎలక్ట్రిసిటీని యూజ్ చేసి హకారి బాడీలో ఉండే స్వెట్ ని కలిపి ఒక క్లోరిన్ గ్యాస్ ని ఫామ్ అయ్యేలా చేసి హకారిని దగ్గర చంపేయబోతాడు. హకారి ఒక బైండింగ్ ఓ యూజ్ చేసి తన లైఫ్ బదులు తన లెఫ్ట్ హ్యాండ్ ని సాక్రిఫైస్ చేసి చనిపోకుండా తప్పించుకుంటాడు. సడన్ గా కాజిమో హకారి దగ్గర ఓడిపోయినట్టు ఒప్పుకుంటాడు. ఎందుకంటే ఇప్పుడు హకారిని చంపాలంటే తను ఒక కర్సెట్ టెక్నిక్ ని యూజ్ చేయాలి. బట్ అది తను ఓన్లీ ఒక్కసారి మాత్రమే యూజ్ చేయగలుగుతాడు. యాక్చువల్లీ ఆ కర్సెట్ టెక్నిక్ సుకునా కోసం వాడదాం అనుకుంటూ ఉంటాడనమాట. ఆ కర్సెట్ టెక్నిక్ లేకుండా హకారిని ఓడించడం కుదరదు కాబట్టి తన దగ్గర ఓడిపోయినట్టు ఒప్పుకుంటాడు. సో హకారి కూడా కాజిమోని చంపకుండా తన దగ్గర 100 points తీసుకొని వాళ్ళ గ్యాంగ్ లో జాయిన్ అవ్వమంటాడు. ఎందుకంటే రేపొద్దున్న సుకునాతో ఫైట్ అంటే కాజిమో ఖచ్చితంగా వాళ్ళకు ఉపయోగపడతాడు కాబట్టి. ఇంకో పక్క November 14th కాలనీ 1 లో మాకి అండ్ నార్తోషి కామో ఒక టీమ్ గా ఫామ్ అవుతారు. వాళ్ళ కాలనీలో ఉండంగా ఒక స్పెషల్ గ్రేడ్ కర్స్ మాకి మీద అటాక్ చేస్తుంది. ఆ స్పెషల్ గ్రేడ్ కర్స్ ఎవరో కాదు, జెనిన్ క్లాన్ కి చెందిన నావోయే అనమాట. మీకు డౌట్ రావచ్చు జెనిన్ క్లాన్ లో అందరూ చనిపోయారు కదా అని. యాక్చువల్లీ నావోయే చనిపోయింది వాళ్ళ మదర్ చేతిలో. తనని కర్సెడ్ ఎనర్జీ యూజ్ చేసి చంపలేదు కాబట్టి నావోయే మళ్ళీ ఒక కర్సెడ్ స్పిరిట్ ఫామ్ లో తిరిగి వస్తాడు. మాకి అండ్ నార్తోషి కామో ఇద్దరు కలిసి నావోయేతో ఫైట్ చేస్తారు. బట్ నావోయే చాలా పవర్ఫుల్ గా ఉంటాడనమాట. అండ్ ఒక ఊమ్ ఫామ్ లోకి మారతాడు. తను చనిపోయాడు అనుకుంటాం గానీ ఇంకా చాలా పవర్ఫుల్ కర్సెడ్ స్పిరిట్ గా మారతాడు. నావోయే మాకిని దగ్గర చంపేస్తాడు. బట్ నారుతోషి కామో మధ్యలో ఇంటర్ఫియర్ అయ్యి నావోయాని డిస్ట్రాక్ట్ చేసి మాకిని తప్పించుకోమంటాడు. ఇలాంటి సిచ్యువేషన్ లో ఇద్దరు రీఇన్కార్నేటెడ్ ప్లేయర్స్ అక్కడికి వస్తారు. డైడో అనే ముసలాయన. ఈయన కర్సెడ్ ఎనర్జీ ఉండదన్నమాట. బట్ ఈయన కటానా అంటే చాలా ఇష్టం. డీమన్ స్లేయర్ లో లాగా వాటర్ స్టైల్ ఫస్ట్ ఫామ్ ను కూడా చూపిస్తాడు. సో ఇప్పుడు నావోయాని తప్పించుకోవడానికి మాకి తన స్వాడ్ ని డైడోకి ఇస్తుంది. డైడో చేతిలో ఆ స్వాడ్ వెళ్ళగానే అక్కడున్న ప్రతి ఒక్కరి వెన్నులో వణుకు పుట్టడం స్టార్ట్ అవుతుంది. సో డైడో ఎంత పెద్ద స్వాట్స్ మ్యానో మనం అర్థం చేసుకోవచ్చు. డైడో నావోయాని చూడలేనప్పటికీ తనతో ఈజీగా ఫైట్ చేయగలుగుతూ ఉంటాడు. అక్కడున్న వాళ్ళకి డైడో నావోయా స్పీడ్ ని ఎలా క్యాచ్ చేయగలుగుతున్నాడో అర్థం కాదు. అలాంటి టైంలో అండ్ డైడో మాకీకి ఒక సజెషన్ ఇస్తాడు. ఆ కర్సెడ్ స్పిరిట్ ని వదిలేసి దాని చుట్టూ ఉన్నది చూడగలిగినప్పుడే నువ్వు నావోయాని ఓడించగలవని చెప్తాడు. ప్రస్తుతానికి మాకీకి అయితే ఈ మాటలు అస్సలు అర్థం కావు. ఇప్పుడు మాకీకి టోజీకి డిఫరెన్స్ ఏంటంటే స్పీడ్ అనమాట. డైడో
చెప్పింది మాకి అర్థం చేసుకోగలిగితే తను కంప్లీట్ టోజీలా మారగలదు. డైడో అండ్ నారుతోషి కాము నావోయాతో ఫైట్ చేస్తూ ఉండంగా మాకి డైడో చెప్పింది ఆలోచిస్తూ ఉంటుంది. డైడోతో పాటు ఉన్న ఇంకో సోర్సరర్ ఒక సింపుల్ డొమైన్ ఓపెన్ చేస్తాడు. తన పేరు మియో అన్నమాట. తన ఒక సూమో స్లామర్. తనకి సూమో బ్యాటిల్స్ చేయడం అంటే చాలా ఇష్టం. మియో సింపుల్ డొమైన్ ఓపెన్ చేశాడు, కానీ అది వర్క్ అవ్వాలంటే ఆపోజిట్ ప్లేయర్ కూడా సూమో బ్యాటిల్ చేయడానికి ఒప్పుకోవాలి. మాకి తన వెతుకుతున్న క్వశ్చన్ కి ఆన్సర్ ఈ సూమో దగ్గర దొరుకుతుందేమో అని తనతో బ్యాటిల్ యాక్సెప్ట్ చేస్తుంది. మియో సింపుల్ డొమైన్ లో ఉన్న మ్యాజిక్ ఏంటంటే మియోతో పాటు 1000 బ్యాటిల్స్ చేస్తేనే రియల్ వరల్డ్ లో 1 మినిట్ అవుతుంది. సో మియో అండ్ మాకి కలిసి 3000 బ్యాటిల్స్ చేస్తారు, అంటే 3 మినిట్స్ యూజ్ చేస్తారు. ఒక పర్సన్ గ్రో అవ్వాలంటే తనకి టీచర్ ఖచ్చితంగా కావాలి. యాక్చువల్లీ మాకి లైఫ్ లో తనకి గైడెన్స్ ఇవ్వగలిగే టీచర్ లేడనమాట. సో మియోనే తన టీచర్ గా స్వీకరిస్తుంది. మియో ఇచ్చిన గైడెన్స్ తో మాకి ఒక కొత్త పర్సన్ గా బయటకు వస్తుంది. తన ట్రూ పవర్ ని తెలుసుకుంటుంది. తన ట్రూ పవర్ ని తెలుసుకున్న మాకి నావోయా కర్సెడ్ స్పిరిట్ తో లిటరల్లీ ఆడుకుంటుంది. ఇప్పుడు తన స్పీడ్ టోజీకి ఈక్వల్ గా ఉందన్నమాట, లేకపోతే టోజీనే మించిపోయిందన్నమాట. మొత్తానికి నావోయా కర్సెడ్ స్పిరిట్ ని చంపేస్తుంది. అండ్ నవంబర్ 14th రోజే మెగుమిని ఏంజల్ తీసుకెళ్లింది అని చెప్పా కదా, తనని సేవ్ చేస్తుంటుంది అనమాట. అండ్ ఏంజల్ తో పాటు యూజీ అండ్ టాకాబా కూడా తనతో పాటే ఉంటారు. యాక్చువల్లీ కురుసుకి మెగుమి అంటే ఎందుకంత స్పెషల్ ఇంట్రెస్ట్ అంటే, హానా కురుసు చిన్నగా ఉన్నప్పుడు తనతో పాటు ఇంకా కొంతమంది చిన్న పిల్లల్ని ఒక కర్సెడ్ స్పిరిట్ పెంచేదనమాట. పెంచడం అంటే ఆ కర్సెడ్ స్పిరిట్ మదర్ లా బిహేవ్ చేసేదనమాట. వాళ్ళలో ఎవరైనా నువ్వు మా మదర్ కాదు అని ఆ స్పిరిట్ తో అంటే వాళ్ళని మాయం చేసేది. ఒక రోజు మెగుమి డివైన్ డాగ్ ఆ మదర్ స్పిరిట్ నుండి తప్పించుకునేలా చేస్తుంటుంది. సో కురుసుకి మెగుమి మీద గ్రాటిట్యూడ్ ఉంటుంది. ఆ గ్రాటిట్యూడ్ తోనే ఇప్పుడు సేవ్ చేసి ఉంటుంది అనమాట. మెగుమి అండ్ యూజీ గోజోని అన్సీల్ చేయమని ఏంజల్ ని అడుగుతారు. యాక్చువల్లీ హనా కురుసోలో ఏంజల్ అనే పాత సోర్సరర్ రీఇన్కార్నేట్ అయి ఉంటుంది. బట్ ఏంజల్ కి ఇలా రీఇన్కార్నేట్ అవ్వడం నచ్చదు. అందుకే మిగతా ప్లేయర్స్ లాగా వేరే వాళ్ళ బాడీలోకి ఎంటర్ అయినప్పుడు వాళ్ళని చంపేయకుండా హనా కురుసోతో పాటు ఒకటే బాడీలో 2 సోల్స్ గా బ్రతుకున్నారనమాట. అండ్ ఏంజల్ గోల్ కూడా ఒక్కటే అనమాట, అదే సుకునాని చంపడం. ఇక్కడ సుకునాని చంపాలి అంటే ఇండైరెక్ట్ గా యూజీని కూడా చంపాలని అర్థం. యూజీ అయితే తన లైఫ్ సాక్రిఫైస్ చేయడానికి రెడీగా ఉంటాడు, బట్ తన ఫ్రెండ్స్ తనని పోగొట్టుకోవడానికి రెడీగా లేరనమాట. వీళ్ళు ఇలా డిస్కస్ చేస్తూ ఉంటే కొగానే వచ్చి బ్యారియర్స్ లోకి ఎంటర్ అయిన కొత్త ప్లేయర్స్ పేర్లు చెప్తూ ఉంటుంది. అలా ఎంటర్ అయింది ఎవరో కాదు, యుఎస్ మిలిటరీ అనమాట. యుఎస్ మిలిటరీ అక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే కెంజకు అమెరికా వెళ్ళుంటాడు అండ్ అక్కడ ప్రెసిడెంట్ కి కర్సెడ్ ఎనర్జీ గురించి కర్సెడ్ స్పిరిట్స్ గురించి చెప్తాడనమాట. ఒక డెమో ఇస్తాడు లిటరల్ గా. ఆ ప్రెసిడెంట్ ఏమనుకుంటాడంటే ఈ కర్సెడ్ ఎనర్జీతో చాలా పవర్ జనరేట్ చేయొచ్చు. సో జపాన్ లో కర్సెడ్ ఎనర్జీ యూజ్ చేయగలిగే వాళ్ళని కిడ్నాప్ చేసి టెస్ట్ సబ్జెక్ట్స్ గా అమెరికాకి తీసుకెళ్తే వాళ్ళ నేషన్ కి ఎనర్జీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవి రావు అనుకుంటాడు. సో టెస్ట్ సబ్జెక్ట్స్ తీసుకొని రావడానికి అమెరికన్ మిలిటరీ జపాన్ కి వస్తుంది. బట్ ఇదంతా కూడా కెంజకు ప్లాన్ అనమాట. ఈ నాన్ సోర్సర్స్ అయిన సోల్జర్స్ ని కర్సెడ్ స్పిరిట్స్ తింటే బ్యారియర్ లో కర్సెడ్ ఎనర్జీ ఇంకా పెరుగుతుంది అని అలా చేస్తాడు. ఈ సోల్జర్స్ గురించి తెలుసుకున్న యూజీ వాళ్ళు ఆ సోల్జర్స్ కి హెల్ప్ చేయాలి అనుకుంటారు. బట్ ఏంజల్ వాళ్ళని వెళ్లకుండా ఆపుతుంది. ఎందుకంటే టోక్యో కాలనీస్ 1 and 2 లో దగ్గర 50 సోర్సర్స్ పోరాడారు కాబట్టి ఆ బ్యారియర్ అంతా కర్సెడ్ ఎనర్జీతో ఫిల్ అయి ఉంటుంది. సో ఆ సోల్జర్స్ కోసం వెళ్ళినా వెళ్ళకపోయినా పెద్దగా మార్పేమీ ఉండదు అని ఏంజల్ చెప్తుంది. బట్ హానా కురుసు అండ్ మెగుమి యూజ్ ఉన్నా యూజ్ లేకపోయినా ఆ సోల్జర్స్ ని కాపాడాలి అని ఆ నెక్స్ట్ 2 days ఆ సోల్జర్స్ ని కాపాడుతూ ఉంటారు. ఇంకో పక్క కెంజకు తన మెయిన్ ప్లాన్ కోసం పావులు కదపడం స్టార్ట్ చేస్తాడు. కెంజకు టెంగన్ ఉన్న ప్లేస్ కి వెళ్తాడనమాట. బట్ టెంగన్ దగ్గర యూకి అండ్ చోసో కాపలా కాస్తూ ఉంటారు. కెంజకు కోసం వెయిట్ చేస్తూ వాళ్ళ మధ్యలో ఒక కన్వర్జేషన్ జరుగుతుంది. ఆ కన్వర్జేషన్ లో యూకి టెంగన్ తో స్టార్ ప్లాస్మాస్ గురించి ఆర్గ్యూ చేస్తుంది. అండ్ చోసో ఒకవేళ కెంజకు అక్కడికి వస్తే ఫస్ట్ తను ఫైట్ చేస్తానంటాడు. తన ఫుల్ పొటెన్షియల్ ని టెస్ట్ చేసుకోవాలనుకుంటాడు. అండ్ వీళ్ళిద్దరూ ఫైట్ చేసినప్పుడు యూకి చూస్తే తనకి కెంజకును ఓడించడానికి లూప్ హోల్స్ దొరుకుతాయి అని చెప్తాడు. మొత్తానికి కెంజకు టెంగన్ ఉన్న ప్లేస్ కి చేరుకుంటాడు. చోసో అండ్ కెంజకు ఫైట్ జరుగుతుంది. బట్ కెంజకు చాలా పవర్ఫుల్ గా ఉంటాడు. లిటరల్ గా చోసోని కాళ్ళ కిందేసి తొక్కుతాడు అనమాట. ఈ ఫైట్ లోనే కెంజకు చాలా రివీల్ చేస్తాడు. యూజీ అండ్ సుకున బ్రతుకున్నంత వరకు ఈ చైన్ ఆఫ్ కర్సెస్ అనేది ఉంటుంది అంటాడు. దీన్ని నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే హ్యూమన్స్ భయాల్లో నుండి కర్సెస్ పుట్టడం, ఆ కర్సెస్ స్ట్రాంగ్ అవ్వడం, అవే కర్సెస్ మళ్ళీ మనుషుల్ని తినడం, ఈ కర్సెస్ ని చూసి మనుషులు భయపడడం, ఈ చైన్ అనేది ఎప్పటికీ ఉంటుంది అంటాడు. అండ్ కెంజకు యూజీని ఒక వెజల్లా ఉపయోగపడడానికి మాత్రమే పుట్టించాను అని చెప్తాడు. మేబీ మనుషుల్ని టెంగన్ తో మర్చ్ చేసిన తర్వాత తయారయ్యే మాన్స్టర్ కి యూజీని వెజల్లా యూజ్ చేయాలనుకుంటున్నాడేమో. తన బ్రదర్ గురించి అలా మాట్లాడిన తర్వాత చోసో కెంజకుతో చాలా ఫైట్ చేస్తాడు. బట్ లిటరల్లీ కెంజకు చాలా పవర్ఫుల్ గా ఉంటాడు అనమాట. సో యూకి ఫైట్ లో జాయిన్ అవుతుంది. యాక్చువల్లీ యూకి కర్సెడ్ టెక్నిక్ ఏంటంటే తన బాడీలోకి అండ్ షికిగామిలోకి ఎంత కావాలంటే అంత విర్చువల్ మాస్ ని యాడ్ చేసుకోగలదు. ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే తన చెయ్యి 5 kg
కేజెస్ ఉంటే దాన్ని 3000 కేజెస్ గా మార్చుకోవచ్చు. బట్ దాని వల్ల తన స్పీడ్ అనేది ఎఫెక్ట్ కాదు. తను ఎంత పవర్ఫుల్ అంటే కెంజకు సమన్ చేసిన ఒక స్పెషల్ గ్రేడ్ కర్సెడ్ స్పిరిట్ ని ఒకే దెబ్బతో లేపేస్తుంది. కెంజకు రాకముందే వీళ్ళు ముగ్గురు కలిపి కెంజకు కోసం ఒక బ్యాటిల్ ప్లాన్ రెడీ చేసుంటారు. కెంజకు దగ్గర వీళ్ళిద్దరూ డొమైన్ ఎక్స్పాన్షన్ చేయిస్తే టెంగన్ బయట ఉంటాడు కాబట్టి తన బ్యారియర్ టెక్నిక్స్ తో ఆ డొమైన్ ఎక్స్పాన్షన్ ని బ్రేక్ చేయాలి అనుకుంటారు. ఇక్కడ వీళ్ళు పప్పులో కాలేశారు. ఎందుకంటే కెంజకు డొమైన్ ఎక్స్పాన్షన్ అనేది ఒక బ్యారియర్ కాదు, దానికి అసలు ఓపెనింగే ఉండదన్నమాట. సో బ్యారియర్ కానప్పుడు టెంగన్ ఆపలేడు. దానివల్ల కెంజకు ఈ ఫైట్ లో పై చేయి చూపిస్తాడు అండ్ ఒక కంప్రెస్డ్ ఉజుమాకి యూజ్ చేసి యూకి పొట్టలో ఒక హోల్ చేస్తాడు. యూకి చోసోని ప్రిజం రన్ బ్యాక్ డోర్ నుంచి తప్పించుకునేలా చేసి తన మాస్ ని ఇన్ఫైనైట్ అమౌంట్స్ కి పెంచి ఒక బ్లాక్ హోల్ లా మారుతుంది. కెంజకు ఈ అటాక్ తో చనిపోతాడు అనుకుంటాము, బట్ తను చాలా స్కిల్డ్ సోర్సర్ అనమాట. అక్కడ నుండి తప్పించుకుంటాడు అండ్ టెంగన్ బాడీని స్వాధీనం చేసుకుంటాడు. సో తను ఎలా తప్పించుకున్నాడంటే యూజీ వాళ్ళ మదర్ యాంటీ గ్రావిటీ టెక్నిక్ యూజ్ చేయగలదన్నమాట. కెంజకు యూజీ మదర్ బాడీలో ఉన్నప్పుడు తన యాంటీ గ్రావిటీ టెక్నిక్ ని కూడా అబ్జర్వ్ చేసుకుని ఉంటాడు. ఆ టెక్నిక్ ని యూజ్ చేసి ఇప్పుడు తప్పించుకుంటాడు అనమాట. చోసో ఏమో అక్కడి నుండి తప్పించుకొని స్ట్రైట్ గా యూజీ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు అండ్ వాళ్ళందరూ కలిసి వాళ్ళ దగ్గర ఉన్న 359 పాయింట్స్ ని మెగుమికి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో మెగుమి ఒక కొత్త రూల్ యాడ్ చేస్తాడనమాట, 11th రూల్. ఆ 11th రూల్ ఏంటంటే 100 పాయింట్స్ యూజ్ చేసి ఎవరైనా గేమ్ లో నుండి బయటకు వెళ్ళిపోవచ్చు, బట్ బయట వెళ్లే ముందర ఒక సబ్స్టిట్యూట్ ప్లేయర్ ని తీసుకొని రావాలి. సో అన్ని అనుకున్నట్టే జరుగుతున్నాయి అన్నప్పుడు మెగుమి సిస్టర్ అయిన సుముకి అక్కడికి వస్తుంది. అనుకున్నట్టే మనోళ్ళు సుముకి 100 పాయింట్స్ యాడ్ చేస్తారు. ఆ 100 పాయింట్స్ తో అనుకున్నట్టే తను బయట వెళ్ళిపోకుండా ఒక కొత్త రూల్ యాడ్ చేస్తుంది, 12th రూల్ అనమాట. ఆ రూల్ ఏంటంటే ప్లేయర్స్ ఒక బ్యారియర్ నుండి ఇంకో బ్యారియర్ కి ట్రావెల్ చేయొచ్చు. ఇలా తను కొత్త రూల్ యాడ్ చేయగానే అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు. అండ్ ఆ రూల్ ని యాడ్ చేసింది సుముకి కాదు. మెగుమి చాలా కాన్ఫిడెంట్ గా సుముకి అవేకన్ అయింది అనుకుంటాడు, బట్ తన లోపల రీఇన్కార్నేషన్ జరిగింది అండ్ తనని ఇప్పుడు పొసెస్ చేస్తుంది ఎవరో కాదు, సుకునా గర్ల్ ఫ్రెండ్ అయిన యోరుజు. తను చాలా తెలివిగా సుముకిలా యాక్ట్ చేసి తనకు నచ్చినట్టు ఒక కొత్త రూల్ ని యాడ్ చేసుకుంది. అండ్ తన గోల్ కూడా ఒక్కటే, సుకునాని ఫైట్ చేసి ఓడించడం. తను అనుకున్నది చేసుకొని అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక్కడ మెగుమి షాక్ లో ఉంటాడు, బికాస్ ఒక పర్సన్ లోపల వేరే వాళ్ళు రీఇన్కార్నేట్ అయితే ముందు పర్సన్ చనిపోతాడనమాట. సో టెక్నికల్ గా సుముకి చనిపోయింది, మెగుమి వాళ్ళ సిస్టర్ చనిపోయింది. సో అప్పటి వరకు సైలెంట్ గా ఉన్న సుకునా మెగుమి వీక్ గా ఉన్నాడని అర్థం చేసుకొని సుకునా ఎండ్ చైన్ అంటాడు. ఎండ్ చైన్ అంటే ఇది సీజన్ 1 లో సుకునా అండ్ యూజీకి మధ్యలో జరిగిన బైండింగ్ ఓవ్. ఆ బైండింగ్ ఓవ్ ఏంటంటే ఒకవేళ యూజీకి హెల్ప్ చేస్తే యూజీ బాడీని 1 minute వరకు కంట్రోల్ తీసుకుంటానంటాడు. అండ్ అలా కంట్రోల్ తీసుకున్న టైంలో ఎవరిని హట్ చేయనని బైండింగ్ ఓవ్ చేస్తాడు. ఈ బైండింగ్ ఓవ్ లో నొసుగు ఏంటంటే ఇలా హట్ చేయకూడదు అన్న వాళ్ళలో యూజీ ఉండడనమాట. తన చుట్టూ ఉన్న వాళ్ళని ఎవరిని హట్ చేయను అనేది బైండింగ్ ఓవ్. సో సుకునా బయటకు వచ్చి 1 minute లోపు ఏంజల్ ని అన్కాన్షియస్ చేసి యూజీ ఫింగర్స్ లో ఒక ఫింగర్ కట్ చేసి ఆ ఫింగర్ ని మెగుమికి తినిపిస్తాడు. ఇలా చేయడం వల్ల మెగుమి బాడీలోకి సుకునా వస్తాడు అండ్ సుకునా కొత్త వెజల్ గా మెగుమి మారతాడు. మెగుమిని కంట్రోల్ లోకి తీసుకున్న తర్వాత సుకునా ఏమేం చేశాడు అనేది నెక్స్ట్ పార్ట్స్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ గోజో రిటర్న్ అయ్యేది కూడా ఈ చాప్టర్స్ లోనే. సో థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వెంటనే వచ్చేస్తా. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.